హలో అండి అందరికీ. నేను మీ శిరీష. ఈరోజైతే బనానా బెల్లం కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఓవెన్ లేకపోయినా, ఎనిగర్ లేకపోయినా, బేకింగ్ సోడా లేకపోయినా, ఎగ్స్ లేకపోయినా ఇలా అయితే సింపుల్గా అయితే ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా అండి. కేక్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునే ముందు అయితే అన్నీ ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలండి. కేక్ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది, నాకైతే అలాగే అనుకుంటాను. నేనైతే కేక్ చేయడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే కేక్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఇదైతే కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే గోధుమ పిండి అయితే కొద్దిగా వేసేసుకొని మొత్తం దీన్ని కూడా క్లియర్గా అయితే అప్లై చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ దీన్ని అయితే రెడీగా పెట్టేసుకుంటాను. ఇలా లేకపోతే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో అయితే ఇలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటాను. ఇలా రావాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని బనానా ఫస్ట్ అయితే నేనైతే మ్యాష్ చేసుకుంటున్నాను. మ్యాషర్తో లేకపోతే ఇలా నూడిల్స్ తినే స్పూన్ ఉంటాయి కదా, దీంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చండి. మనం ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీగా సింపుల్గా అనిపిస్తుందండి. అదేంటో నాకు తెలియదు, కానీ అది డైలీ చేయడం వల్లనో ఏమో తెలియదు. అయితే కేక్ చాలా ఇష్టం అండి. అందుకే నేనైతే కేక్ అయితే ప్రిపేర్ చేసుకొని తినేస్తాను ఎప్పుడైనా సరే. ఇలా అయితే ఇంట్లో ఉన్న బనానా ఉంటే మాత్రం అప్పటికప్పుడు నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని తినేస్తాను. ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది మ్యాషర్తో లేకపోయినా ఇది దీంతో అసలు చేయి నొప్పి వచ్చిందన్నమాట నాకైతే. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇదైతే న్యాచురల్ అయితే బెల్లం అండి. తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే బనానా కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం అయితే తక్కువ వేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ స్వీట్ బాగా తింటే మాత్రం ఒక బౌల్ వేసుకోండి, లేకపోతే హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు. దీన్ని కూడా మంచిగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా మంచిగా బెల్లం అనేది కరగాలండి. ఇలా కరిగేంత వరకు ఇది మ్యాష్ చేసుకునే ఉండాలి. చేయి నొప్పి వస్తుంది, అసలు నాకైతే బాగా నొప్పి వస్తుంది ఇలా మ్యాష్ చేసుకుంటే మాత్రం. నేను ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుంటాను చాలా వరకు కాబట్టి. ఇలా అయితే మంచిగా మ్యాష్ చేసుకోవాలి. బెల్లం అయితే కొద్దిగా ఉంది దీంట్లో. నేనైతే ఇంకా బాగా కలిపేంత వరకు మ్యాష్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ కప్ అయితే మనం వంటకు ప్రిపేర్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, అదైతే హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా అయితే కలిపేసుకోవాలండి. ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాతనే మనం ఏదైనా ప్రిపేర్ చేయగలం. ఇప్పుడైతే దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ మంచిగా అప్లై అవ్వాలండి. ఎందుకంటే దీన్ని కూడా మంచిగా అప్లై అయినంత వరకు బెల్లం కూడా కొద్దిగా ఉంటాయి కదా, అక్కడక్కడ బాగా మ్యాష్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా యూజ్ చేస్తే మాత్రం. నేనైతే ఇది మంచిగా మ్యాష్ చేసుకున్నాను. ఈ మ్యాష్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్న తర్వాతనే మనం ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే గోధుమ పిండి తీసుకొని దీన్ని మంచిగా జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకొని చేస్తే మనకు కేక్ అనేది బాగా వస్తుంది. జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోనే ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలండి. దీన్ని ఒక స్టాండ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ దాకా మంచిగా ఏడవ్వాలన్నమాట. ఏడైన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మీ దగ్గర ఈనో ఉంటే మాత్రం ఒక ప్యాకెట్ మొత్తం వేసేయండి. ఈనో బేకింగ్ పౌడర్ లేకుండా ఇంట్లో ఉన్న ఈనో అయితే వేసేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి. ఇదైతే ఇద్దరిని మంచిగా కలిపేసుకున్న తర్వాతనే ఇప్పుడైతే మనం ముందుగా అయితే బనానా బెల్లం అయితే కలిపేసుకున్నాం కాబట్టి దీంట్లో వేసేసుకొని లైట్గా అయితే కలుపుతూ ఉండాలండి. మరి ఎక్కువ కలుపుకోకూడదు. ఇప్పుడైతే మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాతనే అలా అయితే పక్కన పెట్టేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీంట్లో. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే యూజ్ చేయలేదండి. ఇది బాగా కలిపితేనే మాత్రం మంచిగా వస్తుంది. నేనైతే బాగా కలిపానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే కేక్ ప్యాటర్న్ ఉంది కదా, అది మంచిగా ఆయిల్ రైస్ వేసుకొని చేసుకున్నాం కాబట్టి దీంట్లో అయితే మనం వేసేసుకోవాలండి. దీంట్లో వేసేసుకున్న తర్వాత ఇది మంచిగా సమానంగా చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా ఇప్పుడైతే ఇలా చేసుకోవాలండి. చుట్టూ మంచిగా వచ్చే విధంగా నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. పప్పు లేక బాదం పప్పు మీ దగ్గర ఉంటే మాత్రం వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం కాబట్టి గిన్నె ఇది బాగా హీట్ అయ్యింది.
మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అసలు కేక్ అనేది రెడీ అవ్వకుండా అస్సలు ఉండదండి. మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచండి. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. దీని మీద గట్టిగా మూతైనా ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను గాలి పోకుండా. ఇప్పుడైతే కేక్ అయితే చాలా బాగా వచ్చేసింది. మధ్య మధ్యలో కూడా చూసుకోవచ్చు. కొత్తగా కేక్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడైతే నేనైతే చాకు పెట్టి చూస్తున్నాను, అంటుకోవట్లేదు. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. ఇప్పుడైతే బయట అయితే తీసేసుకోవాలి. ఇది మంచిగా కుక్ అయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. కాలుతుంది అసలు వేడి వేడిగా. మా బాబుని పెడదామని అంటే తినట్లేదు. ఎందుకంటే ఇప్పుడే లేచాడు వాడు కూడా. నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కేక్ అసలు ఈ వీడియో తీసుకుంటేను ఇప్పుడు కట్ చేసుకుందామంటే వస్తున్నాడు. అందుకే నేనైతే ఇలా కట్ చేసుకొని మీకైతే చూపిస్తున్నా. స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, లైక్ చేసేయండి.